ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఏపీ ఓటర్లు సొంతూళ్లకు భారీగా తరలివస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సరిపడా సర్వీసులు లేక ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జాతీయ రహదారిపై టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఏపీ వైపు 590 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ రూట్లో మరో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో దాదాపు 3000కు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. రైళ్లలో స్వగ్రామాలకు వెళ్లే ఓటర్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇక్కడే ఉంటారా? ఎందుకు వెళ్తున్నారు? ఓటు వేయటానికి. ట్రైన్ బుక్ చేసుకున్నారా? చేసుకోలేదు. వెళ్ళాలి. ఎంతమంది వెళ్తున్నారు మీరు? నేను ఒక్కడిని. ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? తుని. ఎందుకండి అక్కడ ఓటు గురించి వెళ్తున్నాం. ఎక్కడ ఉంటారు మీరు? ఇక షాపూర్ నగర్ ఉంటా. ఇప్పుడు రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఉంది, గోదావరి ఉంది. ఎన్ని గంటలకండి? 5:30కి. హైదరాబాద్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. విజయవాడ, రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు అదనంగా ఆయా రూట్లలో నడుపుతున్నా సమయానికి బస్సులు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రయాణికులు రిజర్వేషన్లు చేసుకున్నా మరికొందరు సీట్లు దొరక్క బస్సుల కోసం గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు వెళ్ళాలన్నా చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఓటు వేయడం మొదటిసారి, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది అందుకే వెళ్ళడానికి. కానీ ఇక్కడ చాలా రద్దీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోతున్నాను. ఫస్ట్ టైం ఓటు వేయడానికి వెళ్తున్నా, కానీ ఇక్కడ చూస్తే ఒక్క బస్సు ఇలా ఖాళీ లేదు. సో అప్పటి నుంచి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా బస్సెస్ అయితే రాలేదు. ఫస్ట్ టైం ఓటు కదా, కొంచెం ఎగ్జైట్మెంట్ తోటి ఉంది. సో వెళ్ళి వినియోగించుకుందాం అనుకుంటున్నా. బస్సు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాను. చాలా ఇబ్బందిగా ఉందండి. వేయాలి తప్పదు, కానీ వెయిట్ చేస్తాను. నిన్ననే వెళ్ళాల్సింది, ఇక రష్ ఉందని చెప్పేసి మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయాము. మళ్ళీ ఈరోజు వచ్చినాక కూడా ఇలానే ఉంది. హైదరాబాద్, విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. ఏపీకి వస్తున్న వారితో పాటు సూర్యాపేట, ఖమ్మం తదితర ప్రాంతాలకు వెళ్లే వారితో పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది.